హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వటం అయితే జరిగింది. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నేటి కాలంలో ప్రతి వ్యక్తి తన సొంత పక్కా ఇల్లు నిర్మించుకోవాలని కోరుకుంటాడు. కానీ డబ్బు లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ సొంత పక్కా ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 జూన్ 2015 ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని సొంత పక్కా ఇల్లు లేని సామాన్యులందరికీ సొంత పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. ఈ పథకం కింద ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అద్దె ఇల్లు లేదా గుడిసెలలో నివసించాల్సిన పరిస్థితి ఉన్న పేద కుటుంబాలకు శాశ్వత ఇల్లు నిర్మించడానికి ఈ యొక్క పథకం అయితే సహాయపడుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రయోజనాలు చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతంలోని లబ్ధిదారు కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మించుకోవడానికి 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం మరియు గ్రామీణ ప్రాంతంలోని లబ్ధిదారునికి 1,20,000 ఆర్థిక సాయం సబ్సిడీగా అందించబడుతుంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం వారి సొంత శాశ్వత ఇంటిని కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేటుకు రుణ సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలుపై సబ్సిడీని కూడా అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ పథకాలన్నింటి ప్రయోజనాలను పొందడానికి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లేదా పట్టణ ప్రాంతంలో నమోదైతే మీరు చేసుకోవచ్చు. ఇక అర్హత ప్రమాణాలు చూసినట్లయితే తప్పనిసరిగా 21 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. లబ్ధిదారుడి పేరు బీపీఎల్ జాబితాలో ఉండాలి. ఇప్పటికే ఏదైనా గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుడిగా ఉండకూడదు. బ్యాంకు ఖాతా తప్పనిసరిగా డీబీటీ ప్రారంభించబడి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు. వార్షిక ఆదాయం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువగా అయితే ఉండాలి. ఇక ఫ్రెండ్స్, అర్హత ప్రమాణాలు అయితే ఇవి. ఇక అవసరమైన పత్రాలు చూసినట్లయితే ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం అంటే అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్, మొబైల్ నెంబర్ను ఆధార్తో లింక్ అయితే చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ ఖాతా బుక్. ఇక ఫ్రెండ్స్, మీరు పిఎం ఆవాస్ యోజన లబ్ధిదారుగా మారడం కోసం శాశ్వత ఇల్లు నిర్మించాలని ప్లాన్ చేస్తుంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి. ఇక ఫ్రెండ్స్, అందులో హోమ్ పేజ్లో మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన న్యూ రిజిస్ట్రేషన్ 2025 పై మీరు సెలెక్ట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క రాష్ట్రం, జిల్లా, గ్రామ పంచాయతీ, గ్రామం పేరు ఎంచుకొని దరఖాస్తు ఫామ్లో అడిగిన సమాచారాన్ని మీరు లబ్ధిదారుడి పేరు, చిరునామా, వయస్సు మొదలైన వాటిని నమోదు చేయాలి. అప్పుడు అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లను దరఖాస్తు ఫామ్తో పాటు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మీ దరఖాస్తు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విజయవంతంగా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.